హాయ్ అండి. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మేతి చెమన్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. రోటీ రైస్లోకి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం 200 గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను. ఒక 10 జీడిపప్పులు చిన్న గ్లాసులో వాటర్ వేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి. అలాగే మెంతికూరని తీసుకోండి. చిన్న బౌల్ మెంతికూర అయితే సరిపోతుంది. దీన్ని శుభ్రంగా కడుక్కుని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుంది. చిన్న టీ స్పూన్తో జీలకర్ర వేసుకుని 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కూరకు సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి సగం వేగినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇవి కొంచెం వేగినాక 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఈ విధంగా మగ్గినాక పెద్ద స్పూన్తో 1 స్పూన్ కారం, చిన్న స్పూన్తో ధనియాలు జీలకర్ర పొడి, చిన్న టీ స్పూన్తో గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను ఇందులో వేసుకుని కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉంటే మెంతికూర మగ్గుతుంది. మెంతికూర పూర్తిగా మగ్గినాక మాత్రమే ముందుగా నానబెట్టుకుని జీడిపప్పుని మిక్సీలో పేస్ట్ చేసుకోండి. ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఇది వేసుకుని ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకున్నాక గ్లాస్తో గ్లాస్ వాటర్ వరకు వేసుకుని ఇలా ఒకసారి కలుపుకుని మూత పెట్టి మీడియం మంటలో ఉడికించుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్నాక 200 గ్రాముల పన్నీర్లోంచి సగం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సగం ఏమో తురుముకుని వేసుకోవాలి. కసూరి మేతిని 1 స్పూన్ తీసుకుని ఇలా ఫ్రెష్ చేసి వేసుకోండి. అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. నేనైతే పాల మీద మేగడని తీసుకుని ఒక గ్లాసులో వేసుకుని స్పూన్తో కలిపితే ఇలా క్రీమ్ కింద వస్తుంది. ఇది వేసుకున్నాక ఒకసారి కలుపుకుని మూత పెట్టి పూర్తిగా సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇలా రెడీ అవుతుంది. మరీ గట్టిగా ఉంటే బాగోదు కాబట్టి ఇలాగే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, మేతి చెమన్ రెసిపీ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.